అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలంగాణ పరువును రోడ్డును పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు అనుకుంటున్నారా? పైసా పైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం, 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం, అయినా సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డుకెక్కితే ఎలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం ఇక మీ ఇష్టం అంటూ నిర్ణయాన్ని ఉద్యోగులకే వదిలిపెట్టేశాడు. ప్రతి ఒక్కరు ఎలాగైతే లెక్కలేసుకొని కుటుంబాన్ని నడుపుకుంటారో అలాగే తాను కూడా పైసా పైసా లెక్క పెట్టుకొని మరీ రాష్ట్రాన్ని నడుపుతున్నానని అన్నారు రేవంత్ రెడ్డి. కావాలంటే ముఖ్యమంత్రి హోదాలో స్పెషల్ ఫ్లైట్స్ లో తిరగొచ్చు, కానీ తాను సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తున్నా అని, ఎందుకంటే ప్రతి విషయంలో దుబారా ఖర్చులు తగ్గించుకొని రాష్ట్రాన్ని నడిపిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి పదవిని ఎంతో బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర గౌరవంగా ముందుకు సాగాలి అంటే ఖర్చుల విషయంలో స్వీయ నియంత్రణ అవసరమని తెలిపారు. లేదంటే మన పరువే బజారన పడుతుందని ఉద్యోగులకు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు వేస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డుకెక్కితే ఉన్న వ్యవస్థ కుప్పకూలిపోతుందని, ఇక మీ ఇష్టం అంటూ నిర్ణయాన్ని ఉద్యోగులకే వదిలేశారు.